ఫ్రెండ్స్, భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్ కనుక మనం గమనించినట్టయితే భారత జట్టు అద్భుతమైన విజయంతో ఈ సిరీస్‌ను ఆరంభించింది. అయితే 3 వన్‌డే మ్యాచ్‌ల సిరీస్‌ని మొదటి మ్యాచ్ గెలిచేయడంతో ఇక న్యూజిలాండ్ జట్టు నిజం చెప్పాలంటే పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్ జట్టు క్రికెట్‌లో చాలా పటిష్టమైన జట్టు. కానీ ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్‌తో టీమిండియా గట్టెక్కింది. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన బ్రేస్‌వెల్ ఈ మ్యాచ్‌లో ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లో మేము ఓడిపోయినప్పటికీ కూడా చాలా గర్వంగా ఉంది. కారణం విరాట్ కోహ్లీ. ఎందుకనంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక అద్భుతమైన ఆటగాడు అలా పరుగుల వరద పారిస్తున్న నేపథ్యంలో మన న్యూజిలాండ్ జట్టు అలాంటి ఒక భీకరమైన బ్యాట్స్‌మన్‌ని ఎదుర్కొని తట్టుకొని నిలబడింది. అయితే నిజం చెప్పాలి అంటే ప్రపంచంలోనే నంబర్ 1 జట్టును ఆఖరి ఓవర్ వరకు తీసుకువెళ్ళి మేము ఒత్తిడిలోకి నెట్టాం. ఇది ఎప్పుడూ సంతోషాన్నిచ్చే విషయమే. అయితే ఇక ఈ ఈ మేము సరిచేసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్కసారి మ్యాచ్ ఓడిపోయాము అంటే ఎందుకు ఓడిపోయాము? బ్యాడ్ లక్ లేదంటే దురదృష్టం వెంటాడింది. ఇలాంటి ఎన్నో రకాల విషయాలు మన చేతుల్లో లేనివి వెంటాడుతుంటాయి. కానీ ఒక్కొక్కసారి మ్యాచ్ అనేది మన చేతుల ద్వారా ఓడిపోవడమే బెటరేమో అనిపిస్తుంటుంది. అప్పుడు సరిచేసుకునే విషయాలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మ్యాచ్ నుంచి అవి రిపీట్ కాకుండా చూసుకుంటూ ఉంటాం. బ్యాటింగ్‌లో మేము 20-30 పరుగులు అదనంగా చేసి ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన జెమిసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక అతని ప్రదర్శన మాకు పెద్ద సానుకూలమైన అంశం. అతను 15 ఓవర్లు వేసి ఉంటే ఇంకా బావుండేదేమో అనిపించింది. మా బ్యాటింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణించింది. మిషెల్ తన నిలకడను కొనసాగించాడు. ఇన్నింగ్స్ చివర్లో మేము కొన్ని పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారేది. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే క్షణాలను సృష్టించటం మేము చాలా మాట్లాడుకున్నాం కూడా. ఈరోజు కొన్ని చేసిన కీలకమైన అవకాశాలను మేము చేజార్చుకున్నాం. అదే మేము చేసిన తప్పు. భారత్‌లో లైట్ల కింద ఆడటం అంత సులువైన విషయం కాదు. కానీ మేము మా కోసం అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించుకున్నాం. వాటి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. ఇక కోహ్లీ గురించి చెప్పాలి అంటే కేవలం కోహ్లీ మాత్రమే కాదు. కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇలాగా ఒకళ్ళ మించి ఒకళ్ళున్నారు. వాళ్ళ జట్టులో అంటే భారత జట్టులో 9వ స్థానంలో వచ్చిన ఆటగాడిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అంత బలంగా వాళ్ళ ఒక జట్టు ఉంది అంటూ ముగించాడు.